దద్దరిల్లే మాట వాస్తవం. ఎందుకంటే జన్మకో శివరాత్రి అని ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలా కనపడి వెళ్ళిపోతున్నప్పుడు దద్దరిల్లినట్టు ఉంటుంది. నిత్యం రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరిసి తన పార్టీ గురించి మాట్లాడి వెళ్లిపోయే పరిస్థితుల్లోనే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన అధికారంలో వచ్చినప్పుడు అంతే, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అంతే. పూర్తి కాలాన్ని రాజకీయాలకు వెచ్చించడం లేదు, నెంబర్ 1. సరే, రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభ దద్దరిల్లిపోతుందంటే దద్దరిల్లొచ్చు, దానిలో ఏమీ సందేహం లేదు. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నాడు, సినిమా నటులు కాబట్టి జన సమీకరణ. చంద్రబాబు నాయుడికి మన లోకేష్ కి జనాన్ని ఆకర్షించే శక్తి లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ నటుడు కావటం, హీరో కావటం వల్ల క్రౌడ్ పుల్లర్ ఆయన. సహజంగా జనం వస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ సమీకరణ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు సభకు బాగానే రాగలరని నేను నమ్ముతున్నాను. నెంబర్ 2, వైసీపీ నాయకులు ఆయన వైపు చూస్తున్నారంటే చూసేవాళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది చూశారు, దానిలో చేరారు. ఆ పేర్లు నేను చెప్పను, కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసి దానిలో చేరాలనుకుంటే చేరుతారు. దానిలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షంలోకి వెళ్ళి చేరాలి అనుకునే వాళ్ళు ఉంటారు సహజంగానే. స్టాండర్డ్ లేనటువంటి కొందరు రాజకీయ నాయకులు అధికారం పోయిన తర్వాత ఈ పార్టీని వదిలేసి అధికారంలో ఉన్న పార్టీకి వెళ్లాలని అనుకునే వాళ్ళు కోకొల్లుగా ఉంటున్నారు. ఇవాళ అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయినటువంటి సందర్భంలో మా పార్టీలో చాలా కీలక పాత్రలు పోషించిన వారు కూడా తెలుగుదేశంలోకి వెళ్లారు, జనసేనలోకి వెళ్లారు. అధికారం వచ్చిందో జనసేనలోకి వెళ్లారు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లి విశాఖపట్నం మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరాలని అనుకుంటున్నారో వారందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తే, అంటే ఎవరైతే జాయిన్ అయ్యి ఇప్పుడు ఉన్నారో వాళ్ళని వెళ్ళి సంప్రదించండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత టైం ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని తెలుసుకుని వెళ్తే మంచిది. వెళ్ళిన తర్వాత లబోదిబోమని గదిలోకి వెళ్ళి బాధపడి ఉపయోగం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన రాజకీయ పక్షం అనేది ఒక రాజకీయ పక్షంగా వ్యవహరించటం లేదు, కేవలం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా బి టీమ్ గా వ్యవహరిస్తుంది. తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు దీనిలో చేరి ఏదో అలా ఇలాగా ఉంటున్నారు. ఇవన్నీ 3 నాళ్ల ముచ్చట. అధికారం ఉన్నంతసేపు కూడా చాలా గొప్పగా కనపడేటటువంటి రాజకీయ పక్షాలుగానే ఉంటాయి తప్ప కన్స్ట్రక్టివ్ గా పెరుగుతున్నటువంటి రాజకీయ పక్షం కాదు జనసేన. దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ లేదు. పార్టీ మీద దృష్టి సారించినటువంటి సందర్భం కూడా లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ సమావేశాలు చూస్తా ఉంటే ప్రతి పార్లమెంట్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి కష్టపడి పనిచేసిన వాళ్ళని, క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వారితో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో మీరు టీడీపీతో ఎలా ఉన్నారు, టీడీపీ మీతో ఎలా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి మాట్లాడుతున్నారు. మరి ఇది బలోపేతం చేయటం కదా సార్? అది మొట్టమొదటి నుంచి మాట్లాడే ఇవాళ విశాఖపట్నం మీటింగ్ లో మాట్లాడటం ఏముందండి? ఎవరన్నా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మీ నియోజకవర్గంలో మీరుంటే మీరు తెలుగుదేశంతో ఎట్టా ఉన్నారు, వైసీపీతో ఎట్టా ఉన్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటది. వైసీపీతో వైరుధ్యంతో ఉంటారు, తెలుగుదేశంతోనే వైరుధ్యంగా ఉన్నారే చాలా చోట్ల. మీరు కూడా చూస్తున్నారు కదా, వార్తలు వింటున్నారు కదా, పత్రికల్లో వస్తున్నాయి కదా. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఒకరినొకరు జుట్టులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా గ్రౌండ్ లో? ఎక్కడో అడపాదడపా ఒకటి అరా సంఘటనలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనకు రావాల్సినటువంటి షేర్ రావటం లేదని బహిరంగంగా శాసనసభ్యులే, ఎవరు శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్ళు సర్దుకోవాలి. తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయాలను సర్దుకునే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నాను. చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జనసేన అధినేత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఓ సమావేశం పెట్టి అన్ని సొత్తారంటే కుదరదు. రాజకీయాలు నిత్యం 24 గంటలు రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడిగా అధికారం రావడం రాకపోవడం తీసి పక్కన పారేయండి. ఒక్కోసారి అధికారం వస్తే ఒక్కోసారి అధికారం రాదు. కానీ పార్టీని చక్కగా చూసుకోవాలంటే 24 అవర్స్ దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడున్నా అవేమి లేదు. ఎప్పుడో గమనించిన ఉలిక్కిపడి లేచి ఎప్పుడో ఒకసారి వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి, పార్టీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు బాగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సరి చేసుకోవటం మంచిది. లేదు మా జాంకాయ మేము ఇష్టం తింటామంటే నేనేం కాదన్నాం. కానీ ఒక సలహా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం, ఒక జనసేన ఒక పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా
వ్యవహరించడం లేదు. ఈ 14 మాసాల్లో చూస్తే అర్థమవుతుంది. ఇది నా అభిప్రాయం. ఇంకపోతే వైసీపీ నుంచి వెళ్లేవాళ్ళు వెళతారు, వచ్చేవాళ్ళు వస్తారు. మళ్ళా మాకు అధికారం వస్తుందంటే వెళ్ళిన వాళ్ళే మళ్ళా వస్తారా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు, మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్తే మళ్ళీ వస్తారా మీ దగ్గరికి? మీరు చూస్తున్నారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ అనవసరంగా జగన్ గారి దగ్గర నుంచి వచ్చేసాం, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్తే బాగుండని అక్కడక్కడ లీక్లు వినిపిస్తున్నాయి కదా, గ్యాసిప్స్. ఏమో ఎక్కడ వినిపించట్లే, మరి మీకు వినపడతానేమో రాంబాబు గారు. నేను ఒక మాట చెప్తానండి. అసలు జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా తెలుసుకోండి. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పరు, తెలుసుకుంటే అర్థమైంది. ఇంకో విషయం రాంబాబు గారు, అవంతి శ్రీనివాస్ గారు బహుశా మీకు మంచి మిత్రుడు అని నేను అనుకుంటున్నాను. ఆయన వైసీపీకి రాజీనామా కూడా చేశాడు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది ఉత్తరాంధ్రకి చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ వైసీపీ నేతలను కూడా జనసేన వైపు తీసుకువెళ్తున్నాడు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. సో మీరు కరెక్ట్గా చెప్పండి రాంబాబు గారు, విషయం మీకు తెలుసు కాబట్టి మీరు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలని ఆశిస్తున్నా. మా మిత్రుడు అవంతి శ్రీనివాస్ గారు నాకన్నా ముందు వైసీపీలో చేశాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రజారాజ్యం, తర్వాత టీడీపీ, తర్వాత మీ వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఇప్పుడు వెళ్తాడేమో నాకు తెలియదు. నేను వెళ్ళలేని అనుకుంటున్నాను. వెళ్తే వెళ్ళొచ్చు, ఏముంది. మళ్ళా వస్తాడు వైసీపీలోకి, అధికారం వస్తుంది అనుకుంటే. ఎన్ని చూడలేదు మనం ఇవన్నీ సార్. అధికారంలో లేనప్పుడు పార్టీని వదిలి అధికారంలో ఉన్న పార్టీకి చేరటం అనేది ఒక పెద్ద రాజకీయ తప్పిదం. అలా ఎవడైనా చేస్తే వాళ్లకు భవిష్యత్తులో రాజకీయాల్లో గుర్తింపు లేకుండా పోతుంది. అండర్లైన్ ది పాయింట్. ఇది వాస్తవం. ఇవాళ వెలుగు వెలగొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి పవర్ లో ఉన్నాడు, అలాగే లోకేష్ గారు అద్భుతమైన పవర్ లో ఉన్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పవర్ లో ఉన్నాడు అని ఇవాళ వెళితే బుష్. ఇంతకు ముందు వెళ్ళారు, శభాష్. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు, మన పవన్ కళ్యాణ్ లోకేష్ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో చేరారు. వాళ్ళు శభాష్. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పనికి వస్తారు సార్? చరిత్రలో ఎందుకు పని రాకుండా మిగిలిపోతారు. వెళ్లేవాళ్ళు వెళ్తారు, ఎవడు ఆపలేడు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టిన తర్వాత, బ్రహ్మాండంగా విజయవంతమైన తర్వాత ఎవరైనా వైసీపీ నుంచి వెళ్తారనుకో, ఎవడాపగలుగుతాడు? వాళ్ళ క్యారెక్టర్ పోద్ది. సింపుల్. వెళ్ళోళ్ళు ఏమయ్యారు? తెలుగుదేశంలోకి వెళ్ళినారు. ఏం చేస్తారు చెప్పండి? ఎన్నికలకు ముందు వెళ్ళినటువంటి పార్థసారథి గారు మంత్రి అయ్యాడు, కానీ ఎన్నికల తర్వాత వెళ్ళిన వాడు ఏమయ్యాడు చెప్పండి నాకు. వాళ్ళకు కూడా సంవత్సరంన్నరే కదా ఇంకా ప్రభుత్వం వచ్చి, వాళ్ళకు కూడా మంచి పదవులో మంచి గుర్తింపు వస్తుందేమో సార్. ఇంకా 3-4 సంవత్సరం కదా. దాన్ని అంటారు గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించడం అని. ఏదో భవిష్యత్తులో వస్తుందంటే వస్తుందని ఆశతో ఉంటారు. కాదు రాంబాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఎవరో కూడా ఎన్నికలప్పుడు కానీ, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ మిమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదా? ఆ ధైర్యం ఎవరికి లేదు. ఓకే. అమ్మటి రాంబాబు గారు అంటే వాయిస్ ఆఫ్ వైసీపీ కాబట్టి బహుశా. వాయిస్ ఆఫ్ వైసీపీ కాదు, వాయిస్ ఆఫ్ వైసీపీ తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే నడిచినటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వెంట తుది వరకు నడిచేటటువంటి వ్యక్తిని అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు నన్ను జనసేనలోకి రండి, అంతా మన కాపులే రండి అని అడిగినోడు లేడు. అడిగితే నేను ఒప్పుకోను అనేటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాగే తెలుగుదేశంలో మాకు అద్భుతం అమోఘం చేస్తాం అని అడిగినోడు లేడు. ఆ ధైర్యం ఎవరికి లేదు. ఆ ధైర్యం చేసేటటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. నా క్యారెక్టర్ ఈజ్ నాట్ లైక్ దట్. అది. సో మొత్తానికి ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు ఉంటాయి అని ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ డోంట్ నో. నేను అనుకుంటే ఏం ఉండవని అనుకుంటున్నా. ఏదో వాళ్ళు ఊరిని ఆర్భాటం చేసుకునే మాటలు తప్ప ఇప్పుడు ఇంకేం వెళ్తారు? అసలు అయిపోయింది, కూటమి పని అయిపోయింది, జారిపోతుంది, కూటమి నెక్స్ట్ అధికారంలోకి రాదు అని ఎస్టాబ్లిష్ అయిపోతున్నప్పుడు ఈ దశలో ఎవరు వెళ్తారని అనుకోను. అంటే ఎస్టాబ్లిష్ అంటే ప్రతిపక్షాలుగా మీరే చేస్తుంటారు, రోజు ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయింది ఏం లేదు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి కదా సార్. మేం చేయటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం ఇస్తే అదే అర్థమైంది అందరికీ. అయిపోయింది మా పని, ఎవడు రావట్లేదు,